ఆర్డీఓ గారైనా కలెక్టర్ అయినా రేవంత్ రెడ్డి ఎట్లా లెమ్మంటే లేస్తారు, కుసమంటే కోతులాడినట్టు ఆడతారు వాళ్ళు. బ్యూరోక్రసీ కంప్లీట్గా ఈరోజు సర్వనాశనం అయిపోయింది. ఎప్పటి నుంచి చంద్రబాబు నాయుడు ఆ తర్వాత నుండి కంప్లీట్గా ఎట్లా అంటే అధికారులకు అనుయాయులుగా, రాజకీయ నాయకులకు అనుయాయులుగా, అనుచరులుగా ప్రభుత్వ అధికారులు అయిపోయినారు. వాళ్ళని ఎవరిని కూడా ఈరోజు నమ్మడానికి లేదు. వాళ్ళు ఏం చెప్తే కూల్చమంటే కూల్స్తారు, కాల్చమంటే కాల్స్తారు. వాళ్ళ ఇంట్లో పాలేరు, ప్రతి రాజకీయ నాయకుడి ఇంట్లో పెద్ద పాలేరు లెక్క ఈరోజు కలెక్టర్లు, అదేవిధంగా ఐఏఎస్లు, ఐపీఎస్లు తయారైపోయినారు. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వాలు వాళ్ళని పావులుగా వాడుకొని వాళ్ళు ఎట్లా లబ్ధి పొందానో అట్లా పొందుతున్నారు. ఖచ్చితంగా కూల్చేస్తామని చెప్పానంటే ఇదే ప్రభుత్వం కదా. ప్రభుత్వం ఏ పార్టీ మారినప్పటికీ కూడా ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళే కదా ఇక్కడ వీళ్ళు ఇండ్లు కట్టుకోవడానికి, అపార్ట్మెంట్ కట్టుకోవడానికి వీళ్ళకి అనుమతులు ఇచ్చింది, వీళ్ళకి ఎల్ఆర్ఎస్ ఇచ్చింది, వీళ్ళకు కరెంటు బిల్లు, ఇంటి పన్ను ఇవన్నీ ఇష్యూ చేసింది ఎవరు? ప్రభుత్వం కదా. దానికి సంబంధించినటువంటి ప్రతి కాగితాలు కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి కదా, ప్రూఫ్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి కదా. ఉన్నప్పుడు మళ్ళీ మీరే అంటే మీ గొర్రెలలో గొర్రె నువ్వే అవుతావు, నక్కలలో నక్క నువ్వే అవుతావు, అన్నిట్లలో నువ్వే వచ్చేసి నువ్వే ఇష్టం వచ్చినట్టు మా ఇష్టం ఉన్నట్టు చేస్తాం, మేము ప్రజల్ని ఇబ్బంది పెడతామని చెప్పారంటే ఊరుకోవడానికి ఇది ఆషామాషి నేల కాదు నాయన. ఇది గడ్డి పరకలు కూడా గడ్డపారయ్యి త్యాగాలకు పునాదులు తవ్వినటువంటి నేల ఇది.